ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా నువ్వు? కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరిపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్ ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికి వేస్తావని నేను అడుగుతున్నా. ఎవరికి వేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా.